సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటున్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఈరోజు మన ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటి అంటే, ఇంట్లో మనుషులు ఎంతమంది ఉంటారో దాని ప్రకారమే ఫ్రిడ్జ్ కూడా తీసుకునే సందర్భాలు ఇప్పుడు వచ్చేసాయి. ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అన్నది ఒక రూమ్ లాగా అయిపోయింది. అంటే పెద్ద సైజులో తీసేసుకొని వంటింట్లో ఉండవలసిన వస్తువులు అన్నీ కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసేసుకుంటూ ఉన్నారు. ఒకప్పుడు కూరగాయలు పండ్లకు మాత్రమే ఉంటుండే, అవి కూడా పెట్టుకోకూడదు. అన్ని రకాల కూరగాయలు పండ్లకు కూడా ఫ్రిడ్జ్ అన్నది అంత సేఫ్టీ కాదు అనేసి అనేవాళ్ళు. ఈ ఫ్రిడ్జ్ వాడకం పెరిగే కొద్దీ అనారోగ్యాలు కూడా ఎక్కువైపోతున్నాయి అని అంటూ ఉన్నారు. అది నిజమేనా సార్? చాలా చాలా మంచి ప్రశ్నమ్మా. ఫ్రిడ్జ్ అనేది ఒకనప్పుడు స్టేటస్ సింబల్ అమ్మా. ఏదో ధనవంతులు శ్రీమంతులు హై క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు వాడేటువంటి పరిస్థితి ఈరోజు కామన్ మ్యాన్కు కామన్గా ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడినాయమ్మా. సరే, అవసరాలు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి అక్కడ మనం తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మితంగా ఆ ఫ్రిడ్జ్ను సద్వినియోగం చేసుకుంటే పర్వాలేదు, కానీ సద్వినియోగం చేసుకునే విధానం సరిగ్గా లేకపోతే మాత్రం చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయమ్మా. ఇప్పుడు సర్వసాధారణంగా మనం ఏదైనా పదార్థాలు, ముఖ్యంగా కూరగాయలు, ఆకుకూరలు, పళ్ళు ఇలాంటివి తెచ్చుకున్నప్పుడు ఏదో ప్రతిరోజు తెచ్చుకోవడం కష్టం అవుతుంది కాబట్టి ఏదో 5 రోజులు సరిపడను, వారానికి సరిపడను తెచ్చుకుంటామా. తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం అయితే మంచిదే, అంతవరకు పర్వాలేదు ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా. ఆ విధంగా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదైనప్పటికీ మనం ఆ యొక్క పదార్థాలని బయటికి తీసిన తర్వాత, ఎందుకంటే -డిగ్రీ టెంపరేచర్ కదమ్మా ఆ ఫ్రిడ్జ్లో, ఆ పదార్థాలను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత వాడుకోవడం మంచిదమ్మా. అదొకటి. రెండోది ఏమంటే, ఫ్రిడ్జ్లో ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుందని చెప్పేసి మరీ ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం కూడా మంచిది కదమ్మా. దానివల్ల కూడా కొన్ని రకాలైనటువంటి ఆ యొక్క పదార్థాల్లో కొన్ని రకాలైనటువంటి ఈ హానికారకమైన పదార్థాలు అంటే ఫ్రీ రాడికల్స్ అంటారమ్మా, అవి ఉత్పత్తి అయ్యి అవి శరీరానికి హాని చేస్తాయి. కాబట్టి అలాంటి పద్ధతి కాకుండా మితంగా కొన్నాళ్ల పాటు ఆ యొక్క ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం మంచిదమ్మా. ముఖ్యంగా నిల్వ ఉండనటువంటివి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివి నిల్వ ఉండవు కదమ్మా, ఇలాంటివి పెట్టుకోవచ్చు. పళ్ళు అనేసరికి మీకు మరొక సందేహం వస్తుందమ్మా, ఎగ్జాక్ట్ అమ్మా, అరటిపళ్ళు పెట్టకూడదమ్మా. కాబట్టి ఇంచుమించు మిగతా పళ్ళని పెట్టుకోవచ్చు, కానీ అరటిపళ్ళు మాత్రం బయట పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ సీజన్లో దొరికేటువంటి ఈ మామిడి పళ్ళు కానీ, తర్వాత ఈ నేరేడు పళ్ళు కానీ, తర్వాత ఈ యాపిల్, జామ ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చమ్మా, ఇబ్బంది లేదు. కానీ ఒక అరటిపండు మాత్రం మినహాయింపమ్మా, అందులో కెమికల్స్ చేంజ్ అయిపోతాయి, అది మంచిది కాదని చెప్పేసి కూడా వైద్యరీత్యా కూడా వైద్య ప్రపంచం తెలియజేస్తుందమ్మా. ఇక్కడ -డిగ్రీ టెంపరేచర్లో ఉన్నటువంటి యొక్క పద్ధతిలో ఎక్కువసేపు ఆ పదార్థాలు ఆ ఫ్రిడ్జ్లో నిల్వ ఉండడం వల్ల ఫ్రీ రాడికల్స్ ఉత్పత్తి అయ్యి అవి మనం తీసుకున్నప్పుడు హానికారక పదార్థాలుగా శరీరంలో తయారవుతాయమ్మా. అవి అనేక రకాలైన వ్యాధులను కలుగజేస్తాయి. ఫ్రీ రాడికల్సే మంచిది కాదు, మన దేహంలోకి పోయిన తర్వాత మరింత హానికారకంగా తయారైపోతాయి అన్నమాట. అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తాయి సార్? అంటే వెయిట్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందమ్మా. అదేవిధంగా తర్వాత ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సంబంధించినటువంటి సమస్యలు, దాంతోపాటు ఇమ్యూనిటీ తగ్గిపోవడము. ఈ రోజుల్లో చీటికి మాటికి జబ్బులు వచ్చేస్తున్నాయమ్మా. రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉండడం వల్లనే ఆ రకమైన సమస్యలు వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వస్తుంది. అదేవిధంగా వెయిట్ పెరిగేటువంటి పరిస్థితి, అంటే ఒబెసిటీ ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయేమో, హార్మోనల్ డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయేమో. అదేవిధంగా పరోక్షంగా ఇన్ఫెర్టిలిటీ కూడా ఈ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలు ఎక్కువ వాడడం కారణమవుతుందమ్మా. రెండవది ఏంటంటే, ఈ ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి పదార్థాలు నాణ్యానికి ఒకవైపు అయితే, సర్వసాధారణంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి నీళ్లను ఆ చల్లగా ఉన్నప్పుడే చాలామంది తాగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అది ఏమాత్రం మంచిది కాదు, ఆమదాయకం కాదు, క్షేమదాయకం అంతకన్నా కాదమ్మా. సో ఆ విధంగా ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి వాటర్ను బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవాలమ్మా. అలా కాకుండా చల్లనీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఒక స్టేజ్లో టెంపరేచర్ మెయింటైన్ అవుతుందమ్మా. సే ఫర్ ఎగ్జాంపుల్ 36 or 98.4, 98.2 ఈ లెవెల్లో కడుపు భాగంలో కూడా. ఎప్పుడైతే ఈ యొక్క చల్లని నీళ్ళని మనం తాగుతామో అప్పుడు ఆ చల్లని నీళ్ళని నార్మల్ టెంపరేచర్కి, అంటే ఆ యొక్క బాడీ టెంపరేచర్ తీసుకోవడానికి దేహానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుందమ్మా, ఎనర్జీ వేస్ట్ అయిపోతుందమ్మా. సో అది మంచిది కాదు. రెండోది అంటే, ఆ నీళ్లతో పాటు ఇతర ఆహార పదార్థాలు కూడా తీసుకున్నప్పుడు కూడా అవి జీర్ణ ప్రక్రియ త్వరగా జరగకుండా పులిసిపోవడం కానీ, ఆహార పదార్థాల్లో ఇతర
హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి కావడం కానీ జీర్ణమయ్యే సమయంలో అలాంటివన్నీ జరుగుతుంటాయి. అదేవిధంగా మోషన్ కూడా సరిగ్గా ఫ్రీగా కాకపోయేటువంటి పరిస్థితి, అంటే మలబద్ధకం, కాన్స్టిపేషన్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందమ్మా. కాబట్టి ఆ ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పదార్థాలను తప్పని పరిస్థితుల్లో ఫ్రిడ్జ్లో పెట్టినప్పటికీ అది కొన్నాళ్ళ పాటేమో, ఎక్కువ రోజులు పనికిరాదు. బయటికి తీసిన తర్వాత నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే మనం వాటితో ఆహారం, ఈ యొక్క వెజిటబుల్స్ కానీ, తర్వాత ఈ పళ్ళు కానీ, ఆకుకూరలు ఏమైనా కట్ చేసి తీసుకోవడం, వండడం ఏదో ఒకటి చేసుకోవచ్చుమా. కాబట్టి ఆ చల్లదనంతో పద్ధతిలో ఈవెన్ తినడం కూడా మంచిది కదమ్మా. ఇప్పుడు ఈ పళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టి తీసి వెంటనే తింటుంటారు, అది కూడా మంచిది కాదు. కాబట్టి నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత తీసుకోవచ్చుమా. ఇప్పుడు నాకు ఈ విధంగా మీరు అడిగేసరికి నాకు మరొక ఇది కూడా గుర్తొస్తుందమ్మా. చాలా మంది ఫ్రిడ్జ్ లో పెట్టినటువంటి పెరుగు తీసుకుంటుంటారు. అవును, చల్లగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, కంఫర్టబుల్గా ఉంటుంది అని చెప్పేసి అది మంచిది కదమ్మా. ముఖ్యంగా ఈ రోజుల్లో ఏమవుతుందంటే వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల దేహంలో, ముఖ్యంగా జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వల్లనే, రుగ్మత వల్లనే అనేక రకాలైన జబ్బులు వస్తున్నాయమ్మా. ఈ పెరుగులో ప్రోబయాటిక్స్ అనేవి ఉంటాయమ్మా. ఈ ప్రోబయాటిక్స్ ఉన్నటువంటి పెరుగును పద్ధతి ప్రకారం వాడినప్పుడే ఆ ప్రోబయాటిక్స్ ప్రభావం చేత మన ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియా ఉత్పత్తి అవుతుందమ్మా. ఈ మంచి బ్యాక్టీరియా ఎప్పుడైతే ఉత్పత్తి అవుతుందో అప్పుడు వ్యాధి నిరోధక శక్తి పెరిగిపోతుంది. అదేవిధంగా మనకు హ్యాపీ హార్మోన్స్, అంటే డోపమిన్, గాబా ఇలాంటి అనేక రకాలైనటువంటి హ్యాపీ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఆ హ్యాపీ హార్మోన్స్ ఉత్పత్తి అయ్యేందుకు కూడా ఉపయోగపడుతుందమ్మా. అంతేకాకుండా ఈ రోజుల్లో B12 లోపం జరుగుతుంది చాలా మందిలో. కాబట్టి ఈ పెరుగును నార్మల్గా టెంపరేచర్లో ఉన్నటువంటి పెరుగును వాడుకోవడం వల్ల ఆ B12 లోపాలు అవి కూడా లేకుండా ఉండేదానికి ఈ యొక్క పరోక్షంగా ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి అనేక రకాలైన ఉపయోగాలు ఉన్నాయి. రెండవది ఏంటంటే ఈ రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం దాకా కుటుంబ సభ్యులందరూ చాలా చాలా బిజీగా ఉంటారమ్మా. సో సాయంత్రానికో రాత్రికి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులందరూ కలిసేసి ఆహార పదార్థాల్లో భాగంగా ఫ్రిడ్జ్లో నుంచి ఆ పెరుగుని తీసేసుకొని పెరుగుని సేవిస్తుంటారమ్మా. కాబట్టి ఇది ఏమాత్రం మంచిది కదమ్మా. యాక్చువల్గా ఆయుర్వేద శాస్త్రరీత్యా ననక్తం దదిపుంజీత, నక్తం అంటే రాత్రి, దది అంటే పెరుగమ్మ. నక్తం రాత్రిపూట పెరుగు తినరాదు అని చెప్పి చెప్తుంటారు. ఈ రోజుల్లో మనం అవన్నీ ఫాలో కావడం లేదు ఒకటి. రెండోది ఏమంటే ఇప్పుడు మీరు అడిగినట్లు ఫ్రిడ్జ్లో పెట్టి ఫాలో కాలేకపోవడం ఒక తప్పు, అంటే రాత్రిపూట పెరుగు తినడం తప్పు. దీనికి తోడు అగ్నికి ఆజ్యం తోడైనట్టు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి పెరుగును వాడడం మరీ తప్పు. దీనివల్ల రకరకాలైన జబ్బులమ్మా, అంటే హార్ట్ ప్రాబ్లమ్స్, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్, అదేవిధంగా రక్తనాళాలకు సంబంధించిన ప్రాబ్లమ్స్, వెయిట్ రావడము, షుగర్ రావడము, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ రావడము, అంతుబట్టని చర్మ వ్యాధులు రావడము, ఇలా అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయమ్మా. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు కొన్నిటికైతే ఈ రోజుల్లో మనకు దొరికేటువంటి ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా ఆ వ్యాధులకు నిర్ధారించగలుగుతున్నాం, కానీ కొన్నిటికి నిర్ధారణ కూడా చేసేటువంటి పరిస్థితి లేదమ్మా. ఇది ఎందువల్ల ఈ జబ్బు వచ్చిందని కూడా చెప్పలేకపోతున్నాం. కారణాలన్నీ ఇలాంటివి అనమాట. కాబట్టి వీటిని మనం సరిదిద్దుకోగలిగితే అలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. సర్వ రోగాలకు కేంద్రం ఫ్రిడ్జ్ అంటారు. ఎగ్జాక్ట్లీ. సో దాంట్లో మనం ఎలా వాడుకోవాలి అన్నది కూడా ఒక పద్ధతి ఉంది. ఒకవేళ మనకు ఇప్పటి రోజుల్లో ఫ్రిడ్జ్ అన్నది ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమైన వస్తువు. సో అందులో పెట్టుకున్న కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, ఏవైనా డైరెక్ట్గా యూజ్ చేయకుండా వాటిని నార్మల్ టెంపరేచర్ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేసి దాన్ని వాడుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ పళ్ళకు వచ్చేసరికి అరటి పండు లాంటివి, అండ్ కూరగాయల విషయంలో వచ్చేసరికి టమాటా లాంటివి అలాంటివి పెట్టకూడదు అనేసి, దుంపలు అలాంటివి ఫ్రిడ్జ్ లో పెట్టకుండా వాడుకుంటే మంచిది. దానివల్ల ఏమంటే ఇప్పుడు ఈ బంగాళదుంప ఇలాంటివి కూడా మంచిది కదమ్మా, మీరు అన్నట్లు ఇలాంటివి కూడా పెట్టకుండా ఉంటే మంచిదమ్మా. కాబట్టి ఇంచుమించు మిగతావన్నీ పెట్టవచ్చుమ్మా. కూరలు, కూరగాయలు, పళ్ళు ఇలాంటివన్నీ పెట్టుకోవడం వల్ల కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్ టు iDream మీడియా. సో జనరల్గా ఫ్రిడ్జ్ ఏదైనా కొన్ని రకాల ఆహార పదార్థాలు కొన్ని డేస్ పాటు నిల్వ ఉండాలంటే దీన్ని ఖచ్చితంగా వాడతాము. అయితే అసలు ఫ్రిడ్జ్లో నాన్ వెజ్ పెట్టి తినొచ్చా లేదా అన్నది మొన్నటి నుంచి ఒక పెద్ద డౌటే క్రియేట్ అయిపోయింది. సో ఫ్రిడ్జ్లో ఎలాంటి ఆహారాలు పెట్టాలి, ఎలాంటి పెట్టకూడదు, ఎన్ని రోజుల పాటు స్టోర్ చేయవచ్చు, స్టోర్ చేసిన ఆహారాలు తీసుకోవాలంటే దాన్ని ఎంతసేపు బయట ఉంచాలి, అసలు దీని పూర్తి వినియోగం ఎలాగా, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్నా పులిపాటి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు వనస్థలిపురంలో ఇష్యూ అయ్యాక అంటే అక్కడక్కడ మనం వింటూనే ఉంటాం, ఫ్రిడ్జ్లో పెట్టినవి తినడం వల్ల విషం అయ్యి హాస్పిటలైజ్ అయ్యారు. ఇట్లాగా నాకు తెలిసిన ఒకళ్ళు అయితే హాస్పిటలైజ్ అయ్యారు. వాళ్ళు 1 వీక్ పాటు కర్రీస్ చేసి పెట్టుకొని, కర్రీస్ అవ్వచ్చు, చట్నీస్ అవ్వచ్చు, 1 వీక్ అంతా షెడ్యూల్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్నారు, హాస్పిటలైజ్ అయ్యారు. అంటే మన కోసం మనం ఆలోచించుకునే టైం కూడా లేదనమాట. అట్లా అసలు ఫ్రిడ్జ్ గురించి ఏం చెప్తారు మేడం? న్యాచురోపతి అసలు దీన్ని ఒప్పుకుంటుందా ఫ్రిడ్జ్ గురించి? లక్ష్మి గారు, సో బాధాకరమైన విషయం మనం విన్నాము. అవును.
ఫుడ్ పాయిజనింగ్ అయ్యి అదే చికెన్ మటన్ అనేది వనస్థలిపురంలో ఒక కంప్లీట్ ఫ్యామిలీ 9 మెంబర్స్లో ముగ్గురు చాలా క్రిటికల్లీ ఇల్ కండిషన్లో ఇంకా ఉన్నారు అండ్ దెన్ డెత్ అనేది జరిగింది. అయితే సో బేసికలీ ఫ్రిడ్జ్ అనగానే అంతకుముందు మన పూర్వకాలంలో చూస్తే ఫ్రిడ్జ్ అనేది ఉండేది కాదు. ఏది ఉన్నా కానివ్వండి ఫుడ్ పరంగా చూస్తే గనక ఫ్రెష్గా వండుకోవడం, ఫ్రెష్గా ఆ రోజుకి ఆ రోజు తినడము. మహా అంటే కొన్ని సీజనల్ చేంజెస్ మూలాన సమ్మర్స్లో అనుకోండి పొద్దున వండింది సాయంత్రానికే ఉండవు. అదే కొంచెం వర్షాకాలము లేకపోతే చలికాలం అయితే గనక మాక్సిమం పొద్దున్నవి కూడా నైట్ వరకు ఫ్రెష్గా ఉంటాయి. అయితే ఫ్రిడ్జ్ వచ్చిన తర్వాత ఒక రకంగా చెప్పాలనంటే మనకి ఒక యూటిలిటీ లాగా చూసుకునేదానికి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కువ కూరగాయలు తెచ్చుకున్నా కానివ్వండి, ఫ్రూట్స్ ఎక్కువ తెచ్చుకున్నా కానివ్వండి, మాక్సిమం అప్ టు 4-5 days 1 week వరకు నిల్వ పెట్టుకుంటాం. వండిన ఫుడ్ని మాత్రము మనము ఎక్కువ క్వాంటిటీ ఒకవేళ వండితే గనక అది ఫుడ్ వేస్ట్ కాకుండా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి అది ఉపయోగకరంగా మనం ఉపయోగిస్తూ ఉన్నాం. కానీ ఫ్రిడ్జ్ అనేది మనకి కరెక్ట్గా ఉపయోగించుకుంటే అది మనకి ఓకే. కానీ ఫ్రిడ్జ్ ఉంది కదా అని చెప్పేసి దాన్ని ఒక సద్దపెట్టలాగా తయారు చేసి అన్నీ దాంట్లో ఓవర్లోడ్ చేసి ఏం పెట్టామో కూడా గుర్తు లేకుండా అయిపోయి ఇవాళ ఏం పెట్టామో తెలియదు, నెక్స్ట్ డే మళ్ళీ వండుకుంటాము, ఎప్పుడో 4 రోజుల తర్వాత చూస్తాము, అరే ఇది ఉంది అని ఓపెన్ చేసి చూసి సరే బాగానే ఉంది అనిపిస్తుంది అని మళ్ళీ దాన్ని రీహీట్ చేసి కర్రీస్ కానివ్వండి ఏమైనా కానివ్వండి చేసుకునే పాడేయలేక ఇలా పద్ధతులు ఫాలో చేస్తున్నాం కొంచెం ఈజీ మెథడ్స్ లాగా. కానీ ఇది మన ఆరోగ్యం పైన ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది అని అంటే ఈవెన్ డిఎన్ఏ చేంజెస్ కూడా మైక్రోవేవ్స్ అండ్ రెఫ్రిజిరేటర్స్ వాడడంతో ఫుడ్లో డిఎన్ఏ చేంజెస్ అయ్యి అవి మన హ్యూమన్ బాడీ పైన ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో అంత తీవ్రమైన రిజల్ట్స్కి దారితీస్తుంది. కాబట్టి మనం ఫ్రిడ్జ్ని పెట్టుకున్నా వాడినా దాన్ని కరెక్ట్గా ఎలా యూస్ చేసుకుంటే మన హెల్త్ బాగుండేటట్లు మనం చూసుకోవాలన్నది ఇంపార్టెంట్. ఫ్రిడ్జ్లో నాన్ వెజ్, ఫ్రిడ్జ్లో గుడ్లు పెట్టొచ్చా పెట్టకూడదు? అంటే నాన్ వెజిటేరియన్ తీసుకునే వాళ్ళు ఫ్రిడ్జ్ కాకుండా మనకి ఫ్రిడ్జ్లో 2 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఒకటి ఫ్రీజర్ కంపార్ట్మెంట్, ఒకటి ఫ్రిడ్జ్ కంపార్ట్మెంట్. సో బేసిక్గా ఫ్రిడ్జ్లో వచ్చేసి సమ్వేర్ 4 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది అప్ టు 4 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ అనేది మనం మెయింటైన్ చేస్తాం. అది ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మామూలుగా మనము చెడిపోయే ఫుడ్ లైక్ వండిన ఫుడ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, వెజిటబుల్స్ కానివ్వండి, వాటికి ఒక పెరిషింగ్ టైం అనేది ఉంటుంది. దాని తర్వాత బ్యాక్టీరియా, వైరస్, ఫంగై అనేది అవి ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్నమాట. సో ఫ్రిడ్జ్లో ఈ టెంపరేచర్స్ మెయింటైన్ చేసినప్పుడు బ్యాక్టీరియా గ్రోత్ని అది స్లో డౌన్ చేస్తుంది, ఓన్లీ స్లో డౌన్ చేస్తుంది అంతవరకే. అంటే మ్యాక్సిమం 3 to 4 days వరకు మనం ఏదైనా వండిన ఆహారం ఉంచుకోగలుగుతాము విత్ నార్మల్ న్యాచురల్ దాని టెక్స్చర్ కానివ్వండి, ఫ్లేవర్ కానివ్వండి రిటైన్ చేసి. అయినా కానివ్వండి మ్యాక్సిమం 2nd day దాటింది అని అంటే కొన్ని విటమిన్స్ లైక్ బి కాంప్లెక్స్ అండ్ విటమిన్ సి, కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా డిప్లీట్ అవుతాయి అన్నమాట. ఓకే. కాబట్టి 2nd day తర్వాత మనం బెటర్ ఫుడ్ని అవాయిడ్ చేయడమే. అందులో పెట్టినవి మ్యాక్సిమం ఇవాళ పెట్టినవి రేపటికి కన్జ్యూమ్ అయ్యేటట్లు చూడాలి, ఆర్ అట్ ద మోస్ట్ అనదర్ డే. ఈ లీఫీ వెజిటబుల్స్ అండ్ మీరు అడిగిన దానికి చికెన్ కానివ్వండి, మీట్ కానివ్వండి, సో ఇది ఫ్రీజర్ కాంపోనెంట్లో మనం పెట్టుకోవచ్చు. ఫ్రీజర్ కాంపోనెంట్లో టెంపరేచర్ వచ్చేసి -18 degree ఆర్ లెస్. ఆ టెంపరేచర్ మెయింటైన్ చేసి మనం పెట్టుకుంటే గనక ఆ టెంపరేచర్స్లో బ్యాక్టీరియల్ గ్రోత్ అనేది హాల్ట్ అవుతుంది, అంటే స్టాప్ అయి ఉంటుంది. అది కూడా మాక్సిమం ఒక వీక్ టైం. వండింది అంటే ఆల్రెడీ ప్రిపరేషన్ చేసాము. అంటే ప్రిపరేషన్ చేసిన తర్వాత మనం కొంచెం సేపు దాన్ని బయట ఉంచాము, వాట్ ఎవర్ ప్రిపరేషన్ మెథడ్స్లో దాంట్లో ఉంచిన తర్వాత ఫ్యూ అవర్స్ అది బయట ఉంటుంది. దాని తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెడతాం. అప్పుడు దాంట్లో బ్యాక్టీరియా వస్తుంది కదా, ఆల్రెడీ బ్యాక్టీరియా ఉంటుంది. సో టెంపరేచర్స్ మెయింటైన్ అవ్వకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ షట్ డౌన్ అయ్యి ఉంది, కొన్ని గంటలు కరెంటు పోయి ఉంది, అప్పుడు ఏమవుతుంది ఆ నార్మల్ టెంపరేచర్కి వస్తుంది అనమాట. సో అది ఇంకా డేంజరస్. సో బ్యాక్టీరియా అందులో ఉన్నది పాయిజన్గా కన్వర్ట్ అవుతుంది. సో ఇలాంటిదే ఏదో అయి ఉంటుంది ఖచ్చితంగా. మనం అనుకున్న ఇందాక వనస్థలిపురంలో చికెన్ మటన్ తీసుకొని చనిపోయిన కేసులో ఒకవేళ అమ్మేవాడు సరిగా స్టోర్ చేయకపోయినా గానీ ఇలాంటి ఇష్యూ వస్తుంది ఖచ్చితంగా. స్మెల్ రావడం అనేది ఉండదా?
తెలుస్తుంది యాక్చువల్లీ, స్మెల్ తెలుస్తుంది, టెక్స్చర్లో తేడా తెలుస్తుంది ఫుడ్లో. కానీ మరి అది గమనించకుండా తీసుకొని, ఇంకొకటి ఏం జరుగుతుంది పొరపాటు అని అంటే, ఫుడ్ని మనము స్మెల్ టెక్స్చర్ తేడా వచ్చింది అని గమనించకుండా హీట్ చేసామనుకోండి, హీట్ చేసి కన్జ్యూమ్ చేస్తే మనకు అసలు తెలియదు, ఆ స్మెల్ అనేది పోతుంది. బ్యాడ్ స్మెల్ ఏదైతే బ్యాక్టీరియా మూలాన వస్తూ ఉంటుందో నార్మల్ స్మెల్లే వస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి మనం గమనించలేము. అందు గురించి చాలా ఇంపార్టెంట్, ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసిన ఫుడ్ ఏదైతే ఉందో మనం ఖచ్చితంగా దాన్ని స్మెల్ చేయడము, దాన్ని టెక్స్చర్ చూడడము, అది బాగానే ఉందా, ఒక 2 days 3 days 4 daysకైనా మనం తీసినప్పుడు చూడడం చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇప్పుడు ఎగ్స్ పెడతాం కదా మ్యామ్, అంటే ఎగ్స్ స్టోర్ చేసే పద్ధతి ఏంటి అసలు? దానికి ఎగ్స్ కోసం ఒక కేస్ అనేది ఉంటుంది కదా? అవును. సో ఎగ్స్ని కూడా మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం బెటరే. క్లీన్ చేసి పెట్టాలి. క్లీన్ చేసి తీసుకొని వచ్చిన తర్వాత ఎగ్స్ని, బికాజ్ ఎగ్స్ నీట్గా ఉండొచ్చు ఉండకపోవచ్చు, సో దాన్ని క్లీన్ చేసి వాటర్తో క్లీన్ చేసి ప్రిఫరబుల్లీ కొంచెం బాగా కడిగేసి ఆరబెట్టేసి ఎగ్స్ని మనం రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేసి పెట్టుకోవడం బెటర్. అది కూడా దాని షెల్ఫ్ లైఫ్ ఎంత వరకు ఉందో చూసుకోవాలి షెల్ఫ్ లైఫ్. సో మనం ఎగ్స్ని ఒక 1 week 10 days వరకు పెట్టుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ అయితే గనక న్యాచురల్లీ మనము ఆకుకూరలు ఇట్లాంటివి అయితే గనక ఖచ్చితంగా తడి లేకుండా వాటిని చూసుకొని పెట్టుకుంటే గనక ఈవెన్ అప్ టు ఆకుకూరలు 3-4 days చాలా ఫ్రెష్గా అలానే ఉంటాయి. అంతకు మించి దాటితే గనక అవి ఒడిలిపోవడం స్టార్ట్ చేస్తుంది. ఇప్పుడు పెరుగు అనేది మంచి ప్రోబయోటిక్ ఫుడ్ అయితే, ఈ దాంట్లో మంచి బ్యాక్టీరియా ఉంటుంది మనకు తెలుసు. సో ఈ ఫ్రిడ్జ్లో పెడితే కనుక బ్యాక్టీరియా ఉంటుందా నిజంగా? బ్యాక్టీరియా అలానే రీటైన్ అయ్యి ఉంటుంది. ఒకటే ఏంటంటే పెరుగులో ఆ గుడ్ బ్యాక్టీరియా లాక్టోబాసిలస్ ఏదైతే ఉందో దాని మల్టిప్లికేషన్ అనేది స్లో డౌన్ అవుతుంది అనమాట. మనం ఫ్రిడ్జ్లో పెడితే స్లో డౌన్ అయినందుకు అది పులవకుండా ఉంటుంది. పెరుగు పులవడం అంటే నథింగ్ బట్ ఎక్సెస్ ఆఫ్ లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా. అండ్ అదొక ఇండికేషన్ కూడా, ఆ లైట్ ఆ పులుపు కండిషన్ నుంచి ఇంకా కొంచెం ఎక్కువైతే కనుక మనకు ఆ బ్యాడ్ స్మెల్ తెలిసిపోతూ ఉంటుంది, వాడకూడదు కాబట్టి. బట్ నార్మల్ ఫ్రెష్ కర్డ్ నుంచి, ఇప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి ఎవరికైనా, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఫ్రెష్ బటర్ మిల్క్, ఫ్రెష్ కర్డ్ తినాలి. బట్ అట్ ద సేమ్ టైం కొంచెం పులిసిన కర్డ్ ఎప్పుడైతే ఫర్మెంట్ అవుతుందో అప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ B12 కూడా మనకి లభిస్తుంది, విటమిన్ B12 అలాంగ్ విత్ ద ప్రోబయోటిక్ క్వాలిటీస్ ఆఫ్ కర్డ్ అన్నమాట. పుల్ల పెరుగు మంచిదే. ఒక రకంగా కొంచెం పులిసిన పెరుగు మంచిదే అన్నమాట. ఎస్, దీని పెరుగును కూడా నెలల పాటు తినేవాళ్ళని చూస్తూ ఉంటాం. నేను మీకు ఇందా చెప్పాను కదా, నాకు తెలిసిన వాళ్ళు నాకే ఫోన్ చేశారు, అంటే డాక్టర్ ఎవరైనా ఉంటే చెప్పండి, మాకు ఇలా డీహైడ్రేషన్ అవుతుంది అని, మంచి హాస్పిటల్ ఉంటే చెప్పండి అని. నేను జనరల్గా అడిగా ఎందుకు ఏమైంది అంటే, 1 week పాటు వాళ్ళు స్కెడ్యూల్ చేసుకున్నారంట ఫుడ్స్ని. అంటే వాళ్ళు ఎప్పటి నుంచో అదే ఫాలో అవుతున్నారు. వెస్టర్న్ కంట్రీస్ లో ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ ఇంక్రీజ్డ్ కొలాన్ క్యాన్సర్ ఎస్పెషల్లీ ఎందుకు ఉంది అని అంటే, ఇప్పుడు రీసెంట్ గా నేను US విజిట్ చేసి వచ్చినప్పుడు చూస్తే మనకి ఎలా అయితే డయాబెటిక్ స్క్రీనింగ్ లేకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ఆర్ ప్రాస్టేట్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది నార్మల్ గా స్క్రీనింగ్ ప్రొసీజర్స్ లో ఉంటుంది ఆఫ్టర్ 40+, అలా వాళ్ళకి కొలాన్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది కంపల్సరీ టెస్ట్ అనమాట. ఎందుకనంటే వాళ్ళకి 1 out of 5 people కొలాన్ క్యాన్సర్ అనేది వస్తుంది. దానికి కారణం వాళ్ళ ఈటింగ్ హ్యాబిట్స్. అండ్ ఆ ఈటింగ్ హ్యాబిట్స్లో మెయిన్గా మన కల్చర్కి వాళ్ళకి డిఫరెన్స్ ఏంటంటే, మనం ఫ్రెష్ కుక్డ్ ఫుడ్ మనం ఖచ్చితంగా మనకు వండే ట్రెడిషన్ అనేది ఉంది. వాళ్ళు మీరు అన్నట్లు 1 weekకి సరిపడా వీకెండ్ వచ్చినప్పుడు, సాటర్డే సండే వచ్చినప్పుడు మండే ఈ కర్రీ, ట్యూస్డే ఈ కర్రీ, వెన్స్డే ఈ కర్రీ అనేది అన్ని వండి పెట్టుకొని, కాకపోతే వాళ్ళు వండి పెట్టుకొని ఎయిర్ టైట్ కంటైనర్స్లో పెట్టుకుంటారు. కొన్ని ప్రొసీజర్స్ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే పాటిస్తారు. బట్ ఎనీహౌ మనకది వి విల్ డెఫినెట్లీ థింక్. మన దగ్గర కొన్ని ఫ్రిడ్జ్లు చూస్తాము, అంటే కొన్ని హోటల్స్లో వాటిల్లో మనము వీళ్ళు ఆఫీసర్స్ వెళ్ళినప్పుడు చూస్తే అసలు లిడ్స్ ఎక్కడ మూత పెట్టి, ఎక్కడ పెరుగులు కానీ అసలు చికెన్లు కానీ ఎక్కడ మూత పెట్టి ఎక్కడా లేదు. అప్పుడే మనకి ఆ ఫ్రిడ్జ్ ఉండి కూడా లాభం లేని పరిస్థితి. సో ఎప్పుడైనా కానివ్వండి ఫుడ్, ఈవెన్ మనకి మిగిలిన కర్రీ తీసి మనం ఫ్రిడ్జ్ లో పెట్టాలి అని అంటే ఖచ్చితంగా ఎయిర్ టైట్ కంటైనర్స్ లోనే పెట్టాలి. అలా పెట్టినప్పుడే అందులో ఉన్న న్యూట్రియన్స్ అనేది ప్రిజర్వ్ అయ్యి ఉంటాయి. న్యూట్రియన్స్ ఎక్కడ ఉంటాయి మేడం? ఇంకా అసలు మిగిలిన న్యూట్రియన్స్ తర్వాత మాట, అది ఎప్పుడో చెప్పుకోవాల్సిన మాట. ఇప్పుడు
కేక్ తిని చనిపోయారు అంటుంటే, సో కేక్ అది పాడవటానికి మెయిన్ కారణం దాంట్లో వాడే కొన్ని ఇంగ్రీడియంట్స్ అవి సరిగా లేకపోవడం, ఇంకొకటైతే దాన్ని స్టోర్ చేసే పద్ధతి కూడా సరిగా లేకపోవడమే అనుకోవాలి. అంతే, ఇప్పుడు మనం ఎక్కడ బేకరీస్ చూసినా కానీ మరి అది అట్లా ఓపెన్ గానే ఉంటుందిగా. అవును, బేకరీస్ లో ప్లస్ ఈవెన్ సూపర్ మార్కెట్స్ లో ఐస్ క్రీమ్స్ స్టోరేజ్, ఒక ఐస్ క్రీమ్ స్టోరేజ్ బాక్స్ ఉంటుంది. కానీ మనం చూస్తే గనక నైట్ టైం చాలా, అంటే గుడ్ సూపర్ మార్కెట్స్ కాకపోతే వాళ్ళు ఎలక్ట్రిసిటీ సేవ్ చేయడం కోసం నైట్ టైం అంతా ఆఫ్ చేసి పెడతారు రెఫ్రిజిరేటర్స్, మార్నింగ్ టైం ఆన్ చేస్తారు. సో మనం కన్జ్యూమర్స్ వచ్చి అరౌండ్ 10 o'clock అట్లా తీసుకునేటప్పటికి ఐస్ క్రీమ్ ఫర్ ఎగ్జాంపుల్ సాలిడిఫై ఉంటుంది. కానీ మనం గమనిస్తే ఎర్లీ అవర్స్లో తీసుకుంటే కొంచెం లిక్విడ్గా కూడా ఉంటుంది అనమాట, కంప్లీట్ సాలిడిఫై అవ్వకుండా. సో అది ఒక ఇండికేషన్ వాళ్ళు నైట్ టైం అంతా కూడా రెఫ్రిజిరేటర్స్ని ఆఫ్ చేసి పెట్టారు. అండ్ అది ఇంకా ఎంత డేంజరస్, మనకి ఇమీడియట్లీ మన ఇమ్యూన్ సిస్టమ్ మూలాన ఉత్త సోర్ థ్రోట్ వచ్చి లేకపోతే రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఏదో కొంచెం కాపాడుకోగలుగుతాము. బట్ అదే టాక్సిన్స్ అందులో ప్రొడ్యూస్ అయితే గనక కంప్లీట్లీ అది కూడా డెత్కి దారితీసే అంతటి పరిస్థితి ఉంది. డెత్స్ చూస్తున్నాము, కేక్ తిని చనిపోయారు అంటే, సో ఇలాంటివి ఏదో కారణాలు అయితే ఖచ్చితంగా అయి ఉంటుంది. సో బయట నుంచి ఫుడ్ తెచ్చుకోవడం మానేయాలి ఫస్ట్ థింగ్. ఇంకొకటి ఈ ఫ్రిడ్జ్ వాడకం అనేది ఎక్కువగా మినిమం మనకి ఎంతవరకు అవసరం అయితే అంతవరకు వాడుకుంటూ ఫ్రిడ్జ్ని అన్ని స్టోర్ చేసుకొని దాన్ని నింపేసి ఓవర్లోడ్ చేయకుండా ఎవ్రీడే ఒక 5 minutes ఏమున్నాయి ఫ్రిడ్జ్లో, నిన్న ఏం పెట్టాను నేను, అది కన్జ్యూమ్ అన్నా ఇవాళకి చేసేయాలి, లేకపోతే తీసేసి పడేయాలి. అలా అయితేనే మన హెల్త్ అనేది జాగ్రత్తగా మనం కాపాడుకోగలుగుతాం. చక్కగా చెప్పారు మ్యామ్. ఫ్రిడ్జ్ వాడకం ఎంత తగ్గించుకుంటే అంత ఆరోగ్యానికి మంచిది. పెరుగు కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెట్టుకోవాలి. అంతే, మన క్లైమేటిక్ కండిషన్ కి మార్నింగ్ తోడేస్తే మనకి ఆఫ్టర్నూన్ కి పెరుగు తోడుకుంటుంది. వెస్టర్న్ కంట్రీస్ లో అలా కాదు, మనకు అలాంటి టెంపరేచర్స్ ఉంది కాబట్టి ఆఫ్టర్నూన్ తోడేసుకుంటే నైట్ కి తోడుకుంటుంది. సో ఇది ఒక జస్ట్ హ్యాబిట్ అనేది కల్టివేట్ చేసుకుంటే మన ఆరోగ్యం అనేది బాగుంటుంది. ఎప్పుడు పెద్దవాళ్ళు ఎప్పుడు చెప్తూ ఉంటారు అంటే అసలు ఫ్రిడ్జ్లు ఇలాంటి మీరు ఆర్టిఫిషియల్ లివింగ్ అనేది చేస్తూ ఉన్నారు, అది అసలు మంచిది కాదు అని. సో మళ్ళీ ఒకసారి ఇది ప్రూవ్ అయినట్లుగా అనిపిస్తూ ఉంది. అందరు జాగ్రత్త వహించాలని కోరుకుందాం. ఇంకా పిండిలు అలాంటివి, దోశ పిండి అట్లాంటివి అయితే 1 month అయినా స్టోర్ చేస్తారు. అసలు నిజంగా మ్యామ్ ఏ రోజు ఆ రోజు చేసుకుంటే ఏమవుతుంది అసలు? కొంచెం క్వాంటిటీ చేసుకుంటే గనక ఫ్రెష్ గా మనం కన్జ్యూమ్ చేసుకోవడం అనేది మన మైండ్ సెట్ ఉండాలి. అసలు కాన్సెప్టే లేదు. ఇప్పుడు పులియబెట్టడం అనే కాన్సెప్టే లేదు. ఎందుకు పులియబెడుతున్నాము, దాంట్లో ఎంత గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, మన హెల్త్కి ఎంత మంచిది, ఆ కాన్సెప్టే పోయింది. అసలు మనం పుల్లటి దోశ, పుల్లటి ఇడ్లీ అసలు ఎక్కడైనా తిన్నామా అన్నట్లే కనిపిస్తూ ఉంది. సో ఇంకా ఫ్రెష్ బ్యాటర్స్, ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి బ్యాటర్స్ అమ్ముతూ ఉన్నారు. చాలా మంది బ్యాటర్స్ కూడా కొని దోశలు తయారు చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్. అసలు మంచివని చెప్పలేము మనం, వాటి చెప్పలేము. అందులో ఏమి ప్రిజర్వేటివ్స్, ఫుడ్ గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా లేకపోతే లో గ్రేడ్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేశారా మనకి తెలియదు. కాబట్టి కొంచెం ఓపిక చేసుకొని, కొంచెం ప్లాన్ చేసుకొని మన ఇంట్లో మన కిచెన్లోనే మనం చేసుకొని తినడమే మన ఫ్యామిలీ అంతటి హెల్త్ని మనం మన చేతులతో కాపాడుకోగలుగుతాం. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ఫ్రిడ్జ్ వాడకం తగ్గించాలని కోరుకుందాం. ఏదైనా మనం ఒక ఫుడ్ తింటున్నప్పుడు మనకు అవగాహన ఉండాలి, అసలు దీని సోర్స్ ఏంటి అనేది. ఏదైనా పాడైపోయిందంటే పడేయాలి. సో అంతే, పాడైపోయి ఎంతవరకు తెచ్చుకొని పాడైపోయింది అయ్యో పాడైపోయిందా అని అప్పుడు బాధపడేదానికంటే తర్వాత మన హెల్త్ పాడవుతుంది. ధన్యవాదాలు మ్యామ్. థ్యాంక్ యూ. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉంటాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.